నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్ కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా రా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావురా సాలే? అలీబాయ్, అలీబాయ్, వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపల ఇస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. పట్టుకోండి. నువ్వు ఊరుకోరా. వద్దు, కాళ్ళు పట్టుకో. వద్దు నాన్న, కాళ్ళు పట్టుకో వదిలేస్తా. వద్దు, వద్దు నాన్న. రే రే నాన్న, రే 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 నాన్న, రే రే నాన్న, నాన్న, రే రే చూడరా, రే 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 చూడరా, రే అజయ్, 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 రే అజయ్, 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 అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు, అన్నదరా. వీడు చేరతీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. Badge number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय वाडु ना कोडुकुरा. చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో? తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రా ఇది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రా ఇది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? You're right. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బెదవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు.
పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పా. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? రే, నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. ఆ? భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12th ఈ రోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా, ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్.
వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఎప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు. అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా బ్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లన్నీ వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాటేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి మీ దగ్గరే ఉంటుంది. వెళ్ళొద్దు పద్దు, వెళ్ళొద్దు ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్